నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు. నేతన్న సేవలో పథకం అమలుపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి సవిత. డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో 64 నుండి 65 ఉన్న నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం 58 రూపాయలకి అందిస్తుందన్న ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నేతన్న సేవలో పథకం అమలుపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి నేతన్నకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిఫోడియా, కమిషనర్ రేఖారాణి, వివిధ జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ నెల 7వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, గడువులోగా అర్హులైన నేతన్నలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతి అర్హుడికి ఈ పథకం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఎన్నికల హామీలో లేకపోయినా చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేతన్న సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. డిఎస్సీ 2025 ఆక్రమణలపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అధ్యక్షన ఎం కన్వెన్షన్ హాల్లో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. డిఎస్సీ 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరపాలని, లీకేజ్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మరియు హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నిరుద్యోగులు, విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కరెంట్ ఛార్జీల పెంపును, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల హామీలైన ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని నాయకులు స్పష్టం చేశారు.
ప్రెస్ మీట్ కానివ్వండి, డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా స్టూడెంట్స్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయం దాదాపుగా 3-4 నెలల నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అనేక ఉద్యమాలు రాష్ట్రంలోని యువత అందరితో కూడా కలిసి మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈరోజు వేదిక మీద ముందున్న జంజీ యువత ఉందో మీది బాధ్యత. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రాకుండా పరిపాలించే నాయకులు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి యువకుడికి, యువతలకి న్యాయంగా పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మీలాంటి జెన్జీ యువత మీద ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏదైతే ఈ యొక్క డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు గారా మనందరం గారా పోరాటం చేద్దామని చెప్పని ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఆ 2 గారు అమలు పరచాలని చెప్పని ఈరోజు మన ప్రధానమైన డిమాండు. మనందరం గారు కలిసికట్టుగా ఆ డిమాండ్లు పథకాలు ఇవ్వాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇవన్నీ గారు చేసే విధంగా మీరందరూ గారు సహకరించాలని చెప్పని సందర్భంగా చెప్తూ, మిత్రులారా, రాకముందే మీరు సార్ ఒక డిస్ప్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో డిఎస్సి గురించి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇక వేదిక మీద ఉన్న పెద్దలు కూడా మాట్లాడిందందరూ మీరు అందరూ వినే ఉంటారు. కానీ నేను దాని గురించి పోదలుచుకోలే. ఇక్కడ చూడగానే చాలామంది విద్యార్థులు, యువతులు కనపడతా ఉన్నారు. ముఖ్యంగా స్వతంత్రం సమయం నుంచి మనం చూసుకున్నట్టయితే తాజాగా జరిగిన జంతర్ మంతర్లో జరిగిన ఆందోళన వరకు మనం చూసుకుంటే విద్యార్థులు, యువజనులు చెందని రక్తం చెందని పోరే లేదు. విద్యార్థులు, యువజనుల త్యాగం గురించి రాయని చరిత్ర లేదు. మహాకవి సిసి గారు చెప్తూ ఉంటారు, ముందు యుగపు దూతలుగా, పావన నవజీవ నిర్మాతలుగా అని ఎప్పుడూ చెప్పిన కొటేషన్ అక్షర సత్యం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం ఢిల్లీలో ఏం జరిగిందో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువజనులు గలవిప్పిన ప్రశ్నిస్తే చాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచిన దమ్ము, ధైర్యం ఉంది ఎవరికంటే ఒక యువతకి, విద్యార్థులకి మాత్రమే. ఇది ఢిల్లీలో ప్రారంభమైన తర్వాత దాన్ని చూసి చేసేటటువంటి ఉద్యమం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా చేయనటువంటి ఉద్యమం అనేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశ పోలీస్ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అనేక ఉద్యమాల్ని మనం చేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఉద్యమం చేసాం, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చేసాం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చేసాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద రోడ్డు మీదకి వచ్చాం. ఇట్లాగా అనేక ఉద్యమాలకి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎన్నికల హామీలు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల హామీలు, మొట్టమొదటి డిఎస్సిని ఇస్తాము అని చెప్పారు. ఈరోజు మీరు కార్యక్రమంతో కూడా టీవీ ద్వారా చూడడం జరిగింది, స్క్రీన్ ద్వారా. ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టడం జరిగింది. దానికి సాక్ష్యం ఇక్కడికి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారో 2 అభ్యర్థులు కూడా వచ్చి వారికి జరిగిన నష్టాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ మాట్లాడితే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ అని చెప్తుంటాడు, మాట్లాడితే మా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్ల దూరమే నేను చర్చికి పిలుస్తాను రమ్మని చెప్పని. ఇక్కడున్న అభ్యర్థులకు సమాధానం చెప్పవయ్యా స్వామి. ఇక్కడ అభ్యర్థులు వచ్చారు, మాకు జరిగింది అన్యాయం అని చెప్తే దానికి సమాధానం చెప్పవు. నువ్వు ఇంట్లో కూర్చోనో లేకపోతే మీ పార్టీ వాళ్ళ మీటింగ్లో కూర్చొని చర్చికి రా అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, నీకే ఈ విధంగా ఉంటే సింగిల్గా పార్టీ పెట్టి
2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చర్చికి రమ్మంటావు. ఆయన చర్చికి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ తట్టుకునే శక్తి నీకు ఉందా అసలుకి? అందరికీ ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకి అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ డిఎస్సి ప్రక్రియ ఏదైతే తప్పుగా జరిగిందో, ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే 300 మంది ఉన్నారో, మా డిమాండ్ల్లో ఒకటే, నారా లోకేష్ గారు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, లేదా రాజీనామా చేయాలి. ఈ రాజీనామా కానీ సమాధానం కానీ చెప్పలేని పక్షంలో మా పోరాటం ముందుకు తీసుకెళ్తాను ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో 64-65 ఉన్న నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం ₹52కి అందిస్తుందని ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 అవుట్లెట్లలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చునని అన్నారు. నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ పైకాపురం రైతు బజార్ గాంధీనగర్ రైతు మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితులు మరియు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలో 64 నుంచి 65 వరకు చేరిందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లతో నేటి నుంచి బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయని, బహిరంగ మార్కెట్లో 64 నుండి 65 ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం కిలో కేవలం ₹52కే ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించామని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గత 24 నెలలుగా నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఎలినో ఎఫెక్టు, అనేక రకాల ఇబ్బందుల్లో బయట ధాన్యం రేటు, అలాగే రైసు బియ్యం రేటు, రా రైస్ కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా ₹65, ₹70 వరకు వెళ్ళిపోయిన సందర్భంలో మన రాష్ట్రంలో ప్రజలకి తక్కువ ధరకే మరి బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి రైతు బజార్లో ₹50కే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, రా రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో ₹62 దగ్గర నుంచి ₹70 ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో ₹50 మీకు అందిస్తూ ఉన్నాం. ఇవాళ రైతు బజార్లు సక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో సక్రమ నిర్వహణకి, అలాగే రైతు బజార్లు అన్ని రకాల ధరలు కూడా అదుపులో తీసుకురావటం. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ రైతు బజారులో ఈరోజు తక్కువ ధరలకి బియ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండమ్మ మహేశ్వరరావు గారి చేతుల మీదుగా. మరి బియ్యం రేటు బయట చూస్తే 62, 58 రేట్లలో ఈ రోజున ఆ రేట్లు కాకోకుండా రైతు బజార్కి వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని వస్తే మనకి ₹50 ధరలకే బియ్యం వస్తాయని చెప్పి మా డివిజన్ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి ఏదైనా సరే మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళైన పూర్తయిన సందర్భంగా మరి ఇంటింటికి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏ అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో, అభివృద్ధి చేశామో ప్రజలకు నేరుగా వివరించడం జరుగుతుంది. ఏదైనా కూటమి ప్రభుత్వానికి ప్రజలను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అట్లాగే ప్రభుత్వ విప్పైన శ్రీ బోండమ్మ ఉమామహేశ్వరరావు గారు ఆగస్టు 1వ తారీఖు నుంచి అతి తక్కువ ధరలో బియ్యాన్ని పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు బియ్యం, స్టీమ్ బియ్యం బీపీటీ ₹62 ఉండేది ₹52కి ఇస్తున్నారండి. అట్లాగే రా బియ్యం ₹58 ఉండేది ₹50కి ఇస్తున్నారు. ఒక ఆధార్ కార్డు తీసుకొస్తే మాత్రం
దాని ద్వారా మన ప్రజలు, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మధ్యతరగతి లేబరే కాబట్టి మా అందరికీ చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు ఏదైతే మన సెంట్రల్ నియోజకవర్గం మా ప్రీతం నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు మార్కెట్లో బియ్యం స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఆయన చేతుల మీద. మరి ఈ నియోజకవర్గంలో ఎంతోమంది సింగనార్ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారు. ఏ రోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు జరగని కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎంత తగ్గినట్టు అని చెప్పి ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి కేజీకి వచ్చి 12 రూపాయలు 10 రూపాయలు తేడా ఉంది. మరి ఈ నియోజకవర్గం ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రైతు మార్కెట్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది కొట్టు, మీరందరూ వచ్చి బియ్యం తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి కొట్టడం వల్ల కొంతమంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయడంతో పాటు ప్రధాని మోడీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేశారంటే వాళ్ళొక తీవ్రవాదులు, మతోన్మాదులు, లేకపోతే రేపిస్టులు ఏ విధంగా అయితే చిత్రహింసలు గురి చేస్తామో ఆ విధంగా విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. మరి పోలీసులే కాకుండా అక్కడ కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులని దాడి చేయడం జరిగింది. మరి వారెవరు? పోలీసు వారేనా లేకపోతే ఆర్ఎస్ఎస్ పంపించిన మనుషుల? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎలా కొట్టారంటే మనుషులు చావు బతుకులో ఉన్నారు. దాదాపు 22 మంది చనిపోయారు విద్యార్థులు. వాళ్ళు శాంతియుతంగా రాజ్యాంగపరంగా శాంతియుతంగా వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే విద్యార్థులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం, మరి దీనికి ఏది సంకేతం? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కారణానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని వెంటనే పదవుల్లో నుంచి తొలగించాలి. ఎవరైతే పోలీసు వారు విద్యార్థులను చిత్రహింసలకు గురి చేశారో వారిని కూడా సస్పెండ్ చేయాలి. ఎవరైతే సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారో వారు ఎవరు అనేది బయటపెట్టాలి. వీటన్నిటికి కారణం లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నది, కేంద్రం చేతిలో ఉన్నది అమిత్ షా గారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు అనేక సార్లు వైఫల్యం చెందింది లా అండ్ ఆర్డర్. మరి వీటన్నిటికి కారణమైన అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు తగిన న్యాయం చేయాలి. ఎవరైతే చనిపోయారో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలి. మోడీ గారు వచ్చి ఈ దేశ ప్రజలకి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీరిని ఏదైనా ఎదుర్కొంటే పోలీసులతో దాడి చేస్తారు. మరి శాంతియుతంగా నిరసన కూడా తెలియజేయకుండా మన రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్తూ మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే కేంద్ర హోంశాఖ పదవి నుంచి అమిత్ షా గారు వైదొలగాలని మేము యువజన కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గొప్ప పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలతో ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం హర్షణీయమని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాల అభివృద్ధికి ప్రదాతగా పేరు తెచ్చుకున్న ఏకైక ఎంపీగా కేశినేని చిన్ని చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. ప్రజానాయకుడు ఎంపీ చిన్ని మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, మరెన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత రెండవ జన్మదిన వేడుకలు నేడు విజయవాడలో సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి కేశినేని చిన్ని తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనసులు గెలుచుకుని అత్యధిక భారీ మెజార్టీతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాల అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్న ఏకైక ఎంపీగా కేశినేని చిన్ని చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. నేడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గొప్ప పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలతో ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కనకారావు, బుద్ధవరపు రాజా, ఎస్ రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ అమ్మవారి దయ వల్ల నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి సేవలో మేమందరం కూడా పునీతం అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము. గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర గారు సూచనలతోటి ఇవాళ ముందుగా మా కేశినేని శివనాథ్ చిన్ని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముత్యాలంపాడు సాయిబాబా గుళ్ళో బాబావారి పూజలు చేసి ఈరోజు అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా మా ఎంపీ గారిని మా అందరి తరఫున కోరుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు, అట్లాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎలవెల్లా ఆయనకు ఉండాలని చెప్పని, అట్లాగే మా విజయవాడ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నటువంటి ఆయనకు ఈ దేవతల ఆశీస్సులు కలిగి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, మద్యం, బియ్యం మాఫియా ఎక్కువైందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్ లక్ష్మీషాకు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరువూరు ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాపై స్టేటస్ పెట్టినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని, విజయవాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని, అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇసుక, మద్యం, బియ్యం మాఫియాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి వినతి వైసీపీ నేతలు నేడు వినతి పత్రం సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు తదితరులు కలెక్టర్ను కలిసి ఇసుక, మద్యం, బియ్యం మాఫియా దందా నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు కార్పొరేషన్ స్థలాలు అమ్ముకుంటున్నారని, ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇసుక, మద్యం, బియ్యం మాఫియా రెచ్చిపోతుందని, వాహనాల డ్రైవర్స్ పై చర్యలు తీసుకుంటున్నారు. అసలు వ్యక్తుల్ని వదిలేస్తున్నారన్నారు. మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామన్నారు. ప్రభుత్వం పేద ప్రజల బియ్యం తక్కువకు కొని అమ్ముకునే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పేర్రి దగ్గరలో ఇసుక తవ్వేస్తున్నారని, తిరువూరు ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాపై స్టేటస్ పెట్టినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. విజయవాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని, అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం గారు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి, ముఖ్యంగా నగరంలో ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఏ విధంగా అయితే కార్పొరేషన్ స్థలాలు ఉన్నాయో అవన్నీ గారా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా జేఎన్ఆర్ఎం ఇళ్ళగార వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి, వాళ్ళకు సంబంధించిన నాయకులకి ప్రభుత్వ అధికారుల ఒక సహకారంతో ఏ విధంగా అయితే అమ్ముకుంటున్నారో అవన్నీ గారు కలెక్టర్ గారి దృష్టికి పెద్దలు విష్ణు గారు, మేమందరం గారు తీసుకొస్తాం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అదేవిధంగా బియ్యం, ఈ మూడు గారు ఒక మాఫియాగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గారు ఏర్పడి ఈ మూడు గారు ఒక మాఫియాగా ముందుకెళ్తాం జరుగుతుంది. అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి, అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు గారు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లా. ఏదో అక్కడ పనిచేసే డ్రైవర్ మీదో లేకపోతే ఒక కూలీ మీదో కేసులు పెట్టేసి మేము కేసులు పెట్టేసామని చెప్పని చిన్న చిన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఈ రోజు గారు ఒక్క యాక్షన్ గారు తీసుకోవట్లేదు. అంటే ఈ జిల్లా ఎట్టిపోతుంది. కూటమి నాయకులకి ఒక ఆర్థిక వనరులు ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ మాఫియా లాగా తయారైపోయి ముందుకెళ్తున్నారు జరుగుతుంది. కలెక్టర్ గారికి
మేము కోరుతున్నది ఒకటే, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదన్న పక్షంలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఈ యొక్క మాఫియా నడుస్తుందో, వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా మా నాయకులందరితో గారు కలిసికట్టుగా పోరాటం చేసి ముందుకు వెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దోపిడీ గురించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బియ్యం ఒక నెలలో జూలై, జూన్, ఆగస్టు మాసంలో ఒక్క నున్న పోలీస్ స్టేషన్లోనే 2 లారీలని పట్టుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా పేద ప్రజలకు అందాల్సినటువంటి బియ్యాన్ని 10 రూపాయలకి కొని 15 రూపాయలకి మాఫియాకి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం, ఏం చేస్తున్నారు కన్సర్న్ అధికారులు? అలాగే ముందు నెలలో పటమట పోలీస్ స్టేషన్లో దొరికింది లారీ. ప్రతి నెల కూడా లారీల్ని, ఆ లారీలు పట్టుకున్నటువంటి పోలీసుల్ని అభినందిస్తూ ఉన్నాం. మాఫియా, బియ్యం మాఫియా విచ్చలవిడిగా తయారైపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్ సిగ్నల్ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింట ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని 21 డివిజన్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ ఏదైతే గత 24 నెలల పరిపాలన మీద ప్రజల సమస్యలు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి మీద ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళమన్నారో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే మా 2 అబ్బాయిలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ 21 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిరాఘాటంగా ఉదయం, సాయంత్రం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 24 నెలలుగా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ప్రజల్లో ఉండటం, ప్రజలకి సమస్యలు పరిష్కరించడం,
ప్రజలకు అండగా ఉంటాం. ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయటమే లక్ష్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా నిత్యం ప్రజల్లో ఉన్నాడు. 8వ డివిజన్లో మన ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మేర డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ కొన్ని భానునగర్ ఏరియాలు కొందరికి పేరుకే పరిమితం చేసుకున్నారు కానీ డెవలప్మెంట్ శూన్యం. అది గతంలో కూడా మీరు చూడటం జరిగింది. డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఉంది, డెవలప్మెంట్ అయినాక ఎట్లా ఉంది అనేది. అదే వెళ్ళి మేము అందరికీ అడిగితే, అన్న మీరు నడిచిన రోడ్డు మీరే ఇచ్చిందే, మేమందరం వాడుకుంటున్నాం, మా ఏరియా అంతా డెవలప్ అయిందన్న అని అడగటం జరిగింది. వచ్చిన సమస్యల్లో ఒక్క అమ్మఒడి పథకం ఒకటి కొంచెం అడుగుతున్నారు. అవి కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి, సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ చెప్పండి అని చెప్పి ఒకసారి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడే నాయకుడు ఉంటే సమస్యలు ఎంతవరకు తగ్గుతాయి అనే దానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారే నిదర్శనం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అత్యాచార ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మావిగన్ ఛానల్ పెడదామని పిలిచి తన వద్ద డబ్బులు తీసుకోవడమే కాక తనను కొట్టి ఆపై అత్యాచారం చేశారని ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంకి చెందిన విజయ్ వినిత వైజాగ్ లో నివాసం ఉంటుంది. వ్యాపార లావాదేవీల నిమిత్తం తాడేపల్లికి వచ్చింది. తాడేపల్లిలో ఓ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉండగా అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరిచయంతో వచ్చి తనను రేప్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె విశాఖపట్నంలో వైసీపీలో ఓ మహిళా విభాగ నాయకురాలుగా ఉన్నట్లు సీఐ తెలియజేశారు. మావిగన్ అనే ఛానల్ పెడదామంటూ మాటలు కలిపిన అరుణ్ కుమార్ తన వద్ద 8 లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. తనను కొట్టి అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్కు తరలించారు. నమస్తే అండి. ఈరోజు సుమారు మధ్యాహ్నం 1:32 o'clock సమయంలో విజయ వినీత ఆమెది విశాఖపట్నం ఆవిడ మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇది వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య బ్రీఫ్ ఏంటంటే ఆమె వైజాగ్లో ఉంటున్నట్టు, ఆమెకు మ్యారేజ్ అయినట్లు, తర్వాత ఆమెకి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ఉద్దేశంతో గుంటూరుకు చెందినటువంటి కన్నిగంటి అరుణ్ కుమార్తో ఆమె వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టు, దానికి గాను 8,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు, ఆ 8,50,000 మళ్ళీ అతను తిరిగి ఇచ్చినట్లు, తర్వాత ఆమె ఫోన్ సంభాషణ ఆయన కట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడ తాడేపల్లికి 29వ తేదీ ఇక్కడ రావడం జరిగింది. దాని మీద ఫార్చ్యూన్ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఆ రూమ్ దగ్గరికి అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆమెతో సెక్సువల్ అబ్యూజ్ చేసి ఆమెని శారీరకంగా వేధించి ఆమెని రేప్ చేసేయడని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె యొక్క ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దాని గురించి ఫోన్ ఇస్తానని చెప్పేసి గుంటూరులో ఒక లొకేషన్ చెప్తే ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆమె కారుని డ్యామేజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ కారు డ్యామేజ్ చేసింది, తర్వాత అలాగే అక్కడ అబ్యూజ్ చేసింది, ఆమె కొట్టింది, అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆవిడ. దాంట్లో ఆమెను గత కొంతకాలం నుంచి సుమారు ఇట్లా వేధిస్తున్నట్టు, ఆమెను శారీరకంగా ఆమెని ఇబ్బంది పెడుతున్నట్లు, తర్వాత ఆమెని వేధించినట్లు, అలాగే ఆ సమయంలో కన్నిగంటి అరుణ్ కుమార్కి సన్నిహితులైనటువంటి త్రివేణి మరియు మణికంఠ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండే వాళ్ళని బెట్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్పెషల్లీ ఆవిడ ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లేడీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన కె సత్యనారాయణ అప్పాయమ్మ దంపతులు అమ్మవారికి 19.500 గ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టును విరాళంగా సమర్పించారు. సుమారు 3 లక్షల విలువైన ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేయగా ప్రత్యేక పూజల అనంతరం వారికి వేదాశీర్వచనం ప్రసాదాలు అందజేశారు.
వైసీపీ నేతల దాడులను తప్పులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తిపై దాడి, సిదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద వ్యవహారంలో పోలీసుల నిబంధనల ప్రకారమే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అరాచకాలకు పేటెంట్ రైట్స్ ఉన్న జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే డీఎస్సీ అంశంపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల తప్పులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తి గురునాథం ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీసుల నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. దీన్ని కూడా ప్రభుత్వంపై నెట్టడం జగన్ అవగాహన రహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదానికి కారణమై సాక్ష్యాలను తారుమారు చేసి బాధితుల కుటుంబాన్ని బెదిరిస్తూ పోలీసులు కేసులు పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. చనిపోయిన వారిని పరామర్శించాల్సింది పోయి తప్పు చేసిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చే నైజం ఒక్క జగన్కే చెల్లుతుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడితే ప్రజలే ఆ పార్టీని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుపై వేలు చూపే ముందు తన 4 వేలు తనపై చూస్తున్నాయన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. డీఎస్సీ అంశంపై సవాల్ విసిరిన జగన్ చర్చకు రాకుండా పారిపోతున్నారని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ఆ సాక్షులు బెదిరించిన అప్పలరాజును పలకరించడానికి వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి బీసీ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళా. ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం. బీసీలకు వ్యతిరేక కాదా నువ్వు? అంటే నీ పార్టీలో ఉన్న సిదిరి అప్పలరాజు బీసీ అయితే చనిపోయిన కుర్రాడు కూడా బీసీయే కదా. నువ్వు వెళ్ళా పలకరించావు, అక్కడికి వెళ్ళి ఆ బీసీ యువకుడిని ఎందుకు పరామర్శించలేదు? ఇక మళ్ళీ నిన్న లెటర్లో డిఎస్సీ గురించి మాట్లాడాడు. జగన్ గారు డిఎస్సీపై నిరాధ ఆరోపణలు చేయడం కాదు, మీ హయాంలో 5 సంవత్సరాలు డిఎస్సీ మీద పరీక్ష పెట్టండి అని ధర్నాలు చేశారు. మీరు ఎందుకు పెట్టలా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యాశాఖ మినిస్టర్ అయ్యాక ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటిది పెట్టి ఇవాళ దాన్ని చేస్తే కళ్ళతో చూసి వారవలేక లోకేష్ బాబు రాజీనామా చేయాలంటారండి. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి, సమాజాభివృద్ధికి ఎలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో సోమవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం సున్నభట్టిల్ సెంటర్లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ సీనియర్ నేత పాటూరి రామయ్య, మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తోపుడు బండ్లు, కుట్టు మిషన్ పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత ఎలమంచిలి జయప్రకాష్ తన తండ్రి ఎలమంచిలి శివనాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా 2 చిరు వ్యాపారులకు కూరగాయలు అమ్ముకునేందుకు తోపుడు బండ్లు, ఒక పేద మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు మాట్లాడుతూ జయప్రకాష్ చేస్తున్న స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ఇటువంటి సేవకులకు ప్రభుత్వాలు, సమాజం గుర్తించి ప్రోత్సహించాలని అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పాత్రుడి రామారావు నిరంబరత, ప్రజాసేవ తత్పరత నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. జయప్రకాష్ కి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అనంతరం మాజీ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జయప్రకాష్ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, పేదలకు ఉపాధి పరికరాల పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. తదనంతరం వైఎన్ఆర్ చారిటీస్ అధినేత ఎలమంచిలి జయప్రకాష్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎటువంటి స్వార్థం, రాజకీయ ఆంక్షలు లేకుండా
నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు తోడ్పాటునందించే భాగ్యాన్ని భగవంతుడు తనకు ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఉయ్యూరులోని అనాథాశ్రమంలో నిరాంబరంగా జీవిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాతూరి రామారావు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్ విచ్చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజల సంక్షేమానికి, సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎన్ఆర్ చారిటీస్ ప్రతినిధులు కొల్లి అజయ్, రమాకాంత్, కొల్లి శ్రీనివాస్, మాజీ పోలీస్ ఉన్నతాధికారి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో మిత్రులు యలమంచిలి జయప్రకాష్ గారు ఈరోజు కొంతమంది మనకి ఎవరికైతే అవసరం ఉందో నీడ్ఫుల్ ఉన్నారో వారికి ఒకరికి కుట్టు మిషను, ఇద్దరికి తోపుడు బండ్లు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆయన నిరంతరము ప్రజాసేవలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు పేదవారికి మరి ఫీజులు కట్టడానికి ఆర్థిక సహాయం చేయడము, అలాగే ఎవరికైతే అవసరం ఏదైతే ఉందో వారికి అటువంటి పనిముట్లు, టూల్స్ ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఎంతో మిత్రులు జయప్రకాష్ గారు అభినందనీయులు. మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ రావెల కిషోర్ బాబు గారు రావడము, అలాగే గురుతుల్యులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పాతూరి రామారావు గారు కూడా, అలాగే మిత్రులందరూ హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాగే ఆయన ఎల్లప్పుడూ అందరికీ సేవలు చేస్తూ ముందుకెళ్ళాలని మరి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వైఎన్ఆర్ ట్రస్ట్ తరఫున యలమంచిలి జయప్రకాష్ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమంకి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చి చాలా ఆనందించాను. పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి ఆయన స్వార్జితం నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా హర్షణీయం, అభినందనీయం. ఇలాంటి వారిని సమాజం ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలి, మీడియా వారు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మిత్రులు మాజీ కలెక్టర్ గారు రావటం చాలా సంతోషం. అదేవిధంగా పాతూరి రామారావు గారు ఆదర్శమైనటువంటి ప్రజా సేవకులు. ఆయన నిరాడంబరం ఏదైతే ఉందో, ఆయన ప్రజాసేవ తత్పరత ఏదైతే ఉందో ఈనాటి రాజకీయ నాయకులకి స్ఫూర్తిగా ఉండాలి. వారిని ఆదర్శంగా తీసుకుని అలాంటి వారి యొక్క విలువల్ని పాటించాలి, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రోజున మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా మరి పేద సోదరిమణులకు అదే కుట్టు మిషన్ కానీ, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా వారి జీవనోపాధి నిమిత్తం 2 కూరగాయ బళ్ళు వారు కూరగాయలు అమ్ముకునే విధంగా వారికి సహాయం అర్థం మా చారిటీస్ ద్వారా ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పూర్వం వజ్రాలని, వైడూర్యాలని వీటిలో మ్యూజియంస్లో పెట్టేవారు. ఇప్పుడే మా కిషోర్ బాబు గారు అంటున్నారు, అటువంటి మ్యూజియంస్లో పెట్టాల్సినంత గొప్ప వ్యక్తి పెద్ద ఆయన నాకు 20 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తూ నా పక్కనే నిలబడుతూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఉయ్యూరు నుంచి ఇక్కడికి వస్తూ, అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ₹1 కూడా ఆయనకి స్వార్జితం లేకుండా ఇవాళకి ఉయ్యూరులో ఒక అనాథాశ్రమంలో ఉంటున్న అటువంటి మహోన్నతమైన వ్యక్తి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా రావెల కిషోర్ బాబు గారు ఎక్స్ మినిస్టర్ గారు మరి చాలా మంచి వ్యక్తి. మరి ఆయన వచ్చినప్పుడల్లా నాకు చెప్పే ప్రతి ఈ సందేశం కూడా చాలా ఆలోచనాపూర్వకంగా ఉంటాయి. అంత గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజున మరి 2వసారి నా కార్యక్రమానికి రావటం, అదేవిధంగా మహానుభావులు మన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్గా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు. నేతన్న సేవలో పథకం అమలుపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి సరిత.
డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో 64 నుండి 65 ఉన్న నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం 58 రూపాయలకి అందిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.